గోల్కొండ ప్రభుత్వ హైస్కూల్ 1990 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు గెట్ టుగెదర్ మొహినాబాద్ మండల కనకమామిడి ఫామ్ హౌస్ లో ఘనంగా నిర్వహించారు. 35 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ తీపి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గురువులను గొప్పగా సన్మానించి గురుభక్తి చాటుకున్నారు. కోరుకుంటున్నాను ఫ్రెండ్స్, మీరందరూ నాకు సహకరిస్తే నేను ఇట్లా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే టీచర్స్ మాకు చాలా సపోర్ట్ చేసినందుకు ఇంకా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. వాళ్ళ టైం మనకి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ ఏజ్లో కూడా వాళ్ళు మేము పిలవగానే వచ్చినందుకు దానికి చాలా చాలా థ్యాంక్ యూ టీచర్స్, చాలా చాలా థ్యాంక్ యూ. మీకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చాలా అంటే చాలా 35 ఇయర్స్ తర్వాత కలుసుకున్నాం కదా. మేము ఆల్రెడీ చిన్న చేసుకున్నాం, కానీ ఈరోజు చాలామంది చాలా చాలా దూరం నుండి వచ్చి మాతో కలుసుకున్నందుకు వాళ్ళకు కూడా పేరు పేరున థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్స్. ఓకే సార్ స్లోగర్ అండి. మరి దీంతో పాటు అందరూ ఒకరితో ఒకరు సహాయం చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేసుకుంటే అందరూ కూడా సంతోషంగా ఉంటుంది. ఒక సమాజానికి, నెక్స్ట్ జనరేషన్కి, యూత్కి ఎలాంటి మెసేజ్ ఇస్తారు ఒక గురువుగా? ఎట్లా సమాజంలో మనం 1990 బ్యాచ్ యొక్క విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఒకటి ఏంటంటే వీళ్ళందరూ కలవడంతో ఒకరి మంచి చెడు కార్యక్రమాలన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మరి దీంతో పాటు అందరూ ఒకరితో ఒకరు సహాయం చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేసుకుంటే అందరూ కూడా సంతోషంగా ఉంటుంది. యూత్కు సజెషన్ అంటే ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయింది కాబట్టి ఈ జనరేషన్ చేంజ్తో పాటు మనుషులు కూడా మారాలి. ఎందుకంటే గౌరవం, పెద్దలు, మంచి చెడు అనే భావన అందరికీ తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మనం మనుషులము ముందుకు పోతుంది. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా మంచి చెడును గురించి ఆలోచన చేస్తూ ముందుకు సాగాలని తెలియజేస్తాను. సంతోషపడుతున్నాను. ఏం చేత అంటే మా యొక్క శిష్యులు, స్టూడెంట్స్ ఈ విధంగా ఒక గైడెడ్గా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్గా రకరకాలుగా వీళ్ళు ఒక మంచి మార్గంలో నడిచి వాళ్ళు ఒక పిల్లలను కూడా ఇదే విధంగా పోషించి పెంచి చదివించి ఒక మంచి మార్గంలో నడవాలని నేను కోరుతున్నాను. ఈరోజు రేపలలో టీవీలు, తర్వాత సెల్ ఫోన్స్ ఎక్కువగా పిల్లలు వాడుతున్నారు. దాని మూలాన కూడా వాళ్ళలో కాన్సన్ట్రేషన్ లేకుండా పోతుంది. కాబట్టి తల్లిదండ్రులు సెల్ ఫోన్స్ని, టీవీలని, సినిమాలని ముందు వాళ్ళు అవాయిడ్ చేసి, వాళ్ళు చూడకుండా వాళ్ళకు మంచి అదే ఎక్కువగా వాళ్ళకి రిక్రియేషన్ అంటే ఆటలు కానీ, పాటలు కానీ, డ్రాయింగ్స్ కానీ, పెయింటింగ్స్ కానీ అలాంటి వాటిని వాళ్ళు ప్రోత్సహించాలి. టీవీలు కంప్లీట్గా క్లోజ్ చేయాలి. తల్లిదండ్రులు యాజ్ ఏ పేరెంట్గా టీవీలు మనం చూడకూడదు, పిక్చర్లు మనం చూడకూడదు. తర్వాత అది సెల్ ఫోన్స్ కూడా వాళ్ళ చేతికి ఇవ్వద్దు. వాళ్ళని ఒక్క రూమ్లో ఉంచకూడదు. వాళ్ళకి సపరేట్ రూమ్స్ అనేది ఇవ్వకూడదు. వాళ్ళు పేరెంట్స్తో సహా ఉండేటట్లుగా, ఫ్రెండ్స్తో ఉండేటట్లుగా వాళ్ళని మనము చేయాలండి, ప్రోత్సహించాలండి. కాబట్టి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సెల్ ఫోన్స్ని మాత్రం పిల్లల చేతికి ఇవ్వకూడదు. ఆటలు, పాటలు, పియానోస్, ఇంకా ఎన్నో 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 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి వాళ్ళకి నేర్పించాలంటే. గిటారు అవి ఇవి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు దాంట్లో వెళ్ళేటట్టుగా, వాళ్ళ టైంని అందులో స్పెండ్ చేసేటట్టుగా మనము యాజ్ ఏ పేరెంట్ మనము కొంచెం సాక్రిఫైస్ అనేది చేయాలని నా యొక్క నేను కోరుకుంటా. ఈ 1989, 1990 బ్యాచ్ వాళ్ళు ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడానికి కారణము అందరము మమేకమై, అందరము ఆత్మీయతతో అందరం ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము. మేము 1990లో మేము స్కూల్ టాపర్ల నుండి మా స్కూల్లో 100% రిజల్ట్ తెచ్చినట్టు మేము మా బ్యాచ్ వాళ్ళము. నేను ఒక యాజ్ ఏ స్కూల్ ప్రెసిడెంట్గా ఉండి, అది నాకు ఆకాంక్ష ఏముందంటే నేను ఒక మంచి కార్యక్రమం జరపాలని నా కోరిక ఉండే. ఆ కోరిక నేను ఈరోజు నెరవేర్చాను. మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుతాను. నేను యాజ్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నాను.
అయితే నేను ఎందుకంటే మొత్తం నేను డిసిప్లిన్ పద్ధతిలో ఉంటాను నేను ఏదైనా కానీ. అయితే నేను మా నెక్స్ట్ కార్యక్రమాలు ఏమున్నాయి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా ఫ్రెండ్స్ అందరు కలిసినందుకు. ఎందుకంటే అందరి యొక్క హృదయాలను నేను నా హృదయంతో మమేకం చేసుకున్నాను. నేను నెక్స్ట్ కార్యక్రమం ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మేము అందరం కొంచెం డబ్బు కలెక్ట్ చేసి నెలకింత డబ్బు కలెక్ట్ చేసి ఏదైనా విపత్కరమైన కార్యక్రమాలు వచ్చినప్పుడు మేము అందరం పోయి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి సహాయాలు చేయాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ అందరికీ. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క విద్యార్థికి నా తోటి ఉపాధ్యాయులకు అందరికీ నా యొక్క పాదాభివందనాలు. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. స్లోగా సార్ స్లోగా రండి. వాళ్ళందరం మేడం ఒక్క నిమిషం నిలబడి పర్లేదు సార్ దగ్గర సార్. మేడం మీరు నిలబడి సార్ని దగ్గరికి రండి సార్. ఇప్పుడే అయినాయి కదా. ఓకే పూలమాలతో మల్లేష్ గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా చంద్రకుమార్ గారు సార్కు బోకే ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. ముగ్గురు ఉండండి. పూలారి మేడం చూడండి పట్టుకోండి. వెయిట్ మేడం కిషోర్ చేయి కొంచెం దండ పట్టుకోండి మేడం. ప్రెసిడెంట్గా ఉన్నందుకు టీచర్ల మీదుగా సన్మానం